ముఖ్యమైన సబ్జెక్ట్ మహిళా సాధికారిత. జనాభాలో 50% మహిళలు ఉన్నారు. అదే సమయంలో మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. ఆ సభలో కూడా మనం అందరం ఆలోచించింది, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ప్రపంచం మొత్తం నాగరికత వైపు పయనిస్తున్నప్పటికీ కూడా ఇంకా జెండర్ ఈక్విటీ రాలేదు. ఎక్కడికక్కడ మహిళల పట్ల వివక్ష చూపించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే ఎన్డీఏ కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కానీ మన ఆడబిడ్డలు, తల్లుళ్ళు, చెల్లెళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగినప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుందనేది మా నమ్మకం. అందుకనే అధ్యక్ష, ఈరోజు ఒకసారి హిస్టరీ కూడా చూసుకుంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అదే మరిగా వారు అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దోహదం చేశారు. అందుకే మహిళా సాధికారత కోసం నిన్న, నేడు, రేపు ఎప్పుడు కూడా కమిటెడ్గా పనిచేస్తామని ఈ సభ సాక్షిగా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నా, మహిళలకు తెలియజేస్తున్నారు. అందుకని అధ్యక్ష, ఒకసారి చూసినప్పుడు ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా అది ఒక సంక్షేమం కావచ్చు, ఒక అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఒక ఎంపవర్మెంట్ కావచ్చు, ఏది చేసినా అందులో ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని చేశాం. మహిళల్ని సాధికారం చేయడంలో ముందుకు పోయాం. అందుకే నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీది తెలుగింటి ఆడపడుచులది అన్నా చెల్లుళ్ళ అనుబంధం. ఇది 40 సంవత్సరాలుగా ఉంది. ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దశ మాటల్లో చెప్పడం కాదు, చేష్టల్లో చేసి చూపించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా, ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం. ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు, మీకేం తెలీదు, మీరుండండి అనే విధంగా మాట్లాడుతున్నాం. రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష, చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్తలపైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లలపైన ఆధారపడతారు. కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు. అందుకే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. 86లో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి